విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు డోంట్ డజంట్ ఎప్పుడు వాడాలనో చెప్తున్నాను, బాగా వినండి. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. డూ ప్లస్ నాట్ ఏమవుతుంది చెప్పండి. డూ ప్లస్ నాట్, 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 డస్ ప్లస్ నాట్, డస్ ప్లస్ నాట్, డూ ప్లస్ నాట్, డస్ ప్లస్ నాట్, డూ ప్లస్ నాట్. రైట్. సో డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఈ డోంట్ డజంట్ లని నెగిటివ్ వర్డ్స్ అంటారు. డూ అనేదేమో హెల్పింగ్ వర్బ్, డూకి నాట్ అనే నెగిటివ్ వర్డ్ చేసాం అంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అనమాట. డోంట్ ని నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అనాలి, డజంట్ ని కూడా హెల్పింగ్ వర్బ్ అనాలి. ఓన్లీ డూ డజ్ లేమో హెల్పింగ్ వర్బ్స్. డూకి నాట్ కలిపితే అది నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డజ్ కు నాట్ కలిపితే అది నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మరి ఈ డోంట్ డజంట్ అని ఎప్పుడు వాడాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాడాలి. ఏదైనా సరే ఒక పని నాకు చేసే అలవాటు లేదు అని చెప్పేటప్పుడు ఈ డోంట్ డజంట్ లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సినిమాలు చూసే అలవాటు లేదు బేటా, ఐ డోంట్ వాచ్ మూవీస్ అనాలి. ఐ దే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డోంట్ వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ చూపిస్తాను, అక్కడ డోంట్ వస్తుందా డజంట్ వస్తుందా చెప్పండి. ఐ తర్వాత డోంటా డజంటా? ఐ డోంట్ అనండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఐ డోంట్. రైట్. ఐ తర్వాత ఏం రావాలి? డోంట్ డజంటా? షీ తర్వాత దే, యు, షీ, ఐ, యు, షీ, హీ, దే, ఐ, యు. అంటే ఐ యు దే వస్తే డోంట్, హీ షీట్ వస్తే డజంట్. ఏదైనా సరే ఒక పని చేసే అలవాటు నాకు లేదు అని చెప్పేటప్పుడు ఈ డోంట్ డజంట్ వాడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. రెడీ? రైట్. మీరు లేవండి అమ్మా. మీరు అటు చూడండి. నా తెలుగు వాక్యాన్ని మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. నేను సినిమాలు చూడను. ఐ డోంట్ వాచ్ మూవీసా, ఐ డజంట్ వాచ్ మూవీసా? I don't watch movies. ఐ డోంట్ వాచ్ మూవీస్. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్. రైట్. మీరు లేవండి. వారు నాన్ వెజ్ తీసుకోరు. వారు నాన్ వెజ్ తీసుకోరు. They don't take non-veg. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరమ్మా. అతడు ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్ళడు. అతడు ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్ళడు. Doesn't. ఎవరు? He doesn't. అతడు ఆఫీస్ కు రెగ్యులర్ గా వెళ్ళడు. He doesn't Go. go to office regularly. క్లియర్ చెప్పండి. He doesn't go Ah. to office Ah. regularly. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు లేవండి. అటు చూడండి. ఆమె పాటలు పాడదు. అంటే పాటలు పాడే అలవాటు ఆమెకు లేదు, ఆమె పాటలు పాడదు. She doesn't sing. She Ah. doesn't sing a song. షీ డజంట్ సింగ్ Sing a సాంగ్స్. song. మళ్ళీ చెప్పండి. She doesn't sing songs. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరమ్మా. అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు. హెల్ప్ చేయొద్దు. అతడు ఇంగ్లీష్ మాట్లాడాడు. He doesn't speak English. హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ హూ ఇస్ రెడీ? నేను క్వశ్చన్ అడగొచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్. అటు మళ్ళండి. నేను కథలు చదవను. I don't read stories. ఐ డోంట్ రీడ్ స్టోరీస్. రైట్ ఆన్సర్. హూ ఇస్ రెడీ హియర్? హూ ఇస్ రెడీ హియర్? హూ ఇస్ రెడీ హియర్? వెరీ గుడ్. శభాష్. మొన్ననే వచ్చిండు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినావు. అటు చూడు. నేను ప్రతిరోజు ఫ్రూట్స్ తినను. I don't eat fruits daily. ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్ డైలీ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో చూశారు కదా, ఇక్కడ ఉండే విద్యార్థులు ఎంత చక్కగా చెప్పారో. డోంట్ డజంట్ ఎప్పుడు వాడాలో మీకు ఒక క్లారిటీ వచ్చిందా? సో యూట్యూబ్ లో ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో మీ ఏఎస్ రెడ్డి విజ్ఞప్తి, దయచేసి అపార్థం చేసుకోవద్దు. మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత కోరిక ఉంటే మీరు అన్ని టైం టేబుల్ అంతా పక్కకు పెట్టి యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నారు. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చాలా మంది ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే ఇంగ్లీష్ వస్తుంది అని మీరు అనుకోవచ్చు. వస్తుంది, కానీ కొంతవరకు మాత్రమే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం. 10th, ఇంటర్, డిగ్రీ 3 ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన అమ్మాయిలకి ఇక్కడ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ గా ఫ్రీ. ఓన్లీ గర్ల్స్ కి 10,000 మంది గర్ల్స్ కి ఇక్కడ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
సో బాయ్స్ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా మీకు కూడా ఫీజులో రాయితీ ఉంటుంది. మీరు ఇక్కడికి రండి, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చారు. మీకు వాళ్ళు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసైటీ నమస్కారం. పిల్లలు, నేను ఈ రోజు క్లాస్ లో మీకు డిడ్ నాట్ ఎప్పుడు వాడాలో చెప్తున్నాను. డిడ్ ప్లేస్ నాట్ ఏమవుతుంది? డిడ్. డిడ్ ప్లేస్ ఏమవుతుంది? సో నేను ఏదైనా సరే ఒక పని పాస్ట్ లో చేయలేదు అనేటప్పుడు డిడ్ నాట్ వాడాలి. బాగా వినండి బేట, నేను డిడ్ నాట్ ఎప్పుడు వాడాలనో చెప్తున్నాను. గతంలో నేను ఒక పని చేయలేదు అని చెప్పేటప్పుడే డిడ్ నాట్ వాడాలి. గతంలో ఏదైనా సరే ఒక పని చేయలేదు, గతంలో ఏదైనా సరే ఒక పని చేయలేదు అనేటప్పుడే డిడ్ నాట్ వస్తుంది. ఎగ్జాంపుల్, నేను నిన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆమె నిన్న లంచ్ చేయలేదు, అతడు మొన్న డిన్నర్ చేయలేదు, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, అతడు నిన్న లైబ్రరీకి రాలేదు, ఆమె నిన్న క్లాస్కు రాలేదు, నేను నిన్న డైరీ రాయలేదు, నేను లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళలేదు, మా అమ్మ నిన్న నాకు ఫోన్ చేయలేదు. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని జరగలేదు అంటాం చూడండి. అంటే నేను ఒక పని చేయలేదు అని చెప్పేటప్పుడు డిడ్ నాట్ అనాలి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. అంటే సబ్జెక్ట్ తీసుకొని డిడ్ నాట్, ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు. ఐ డిడ్ నాట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఐ డిడ్ నాట్, వీ డిడ్ నాట్, యూ డిడ్ నాట్, దే డిడ్ నాట్, హీ డిడ్ నాట్, షీ డిడ్ నాట్. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, డిడ్ నాట్ వస్తే ఏం రావాలి బేట? V1 రావాలి. డిడ్ వాడినప్పుడు V1 ఉండాలి. కోటి వాక్యాలు రాసినా సరే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒక వాక్యంలో ఉపయోగించినప్పుడు అక్కడ మెయిన్ వర్బ్ మొదటి రూపంలోనే ఉండాలి. సో డిడ్ నాట్ ప్లస్ V1 అనండి. డిడ్ వచ్చిన, ఓన్లీ డిడ్ వచ్చిన V1 రావాలి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళానంటే ఐ డిడ్ గో టు ఆఫీస్ అని కూడా అనొచ్చు, ఐ డిడ్ గో టు ఆఫీస్ అని కూడా అనొచ్చు, ఐ వెంట్ టు ఆఫీస్ అని కూడా అనొచ్చు. సో డిడ్ ఎప్పుడు వచ్చినా V1 వస్తుంది. డిడ్ ప్లస్ V1 అనండి. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి బేట, మీరు ఇంగ్లీష్ లో డిడ్ వాడి కోటి వాక్యాలు రాసినా సరే, మీరు జవాబులు చెప్పినా ప్రశ్నలు చెప్పినా ఒక వాక్యంలో అక్కడ డిడ్ కనిపిస్తే డిడ్ పక్కన మెయిన్ వర్బ్ V1, V2, V3, V4 రాదు, V2 రాదు, V3 రాదు, V1 వస్తుంది. డిడ్ ప్లస్ V1 అంటే డిడ్ ఎప్పుడు వచ్చినా V1 వస్తుంది. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. మేము నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. వి డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. వారు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని నేను చేయలేదు అని చెప్పేటప్పుడు డిడ్ నాట్ వాడాలి. నేను ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్పడానికి సిద్ధమా? రైట్. హూ ఈజ్ రెడీ హియర్? హూ ఈజ్ రెడీ హియర్? లేవు బేట. నేను నిన్న డిన్నర్ చేయలేదు చెప్పు బేట. I did not eat. ఐ డిడ్ నాట్ టేకన్. I did not take dinner yesterday. రైట్ ఆన్సర్. ఐ డిడ్ నాట్ టేక్ డిన్నర్ ఎస్టర్డే అనేది రైట్ ఆన్సర్. మీరు లేవండి సార్, అటు చూడండి. నేను నిన్న టీవీ చూడలేదు. నేను నిన్న టీవీ చూడలేదు. I did not watch movie yesterday. టీవీ. I did not watch TV yesterday. రైట్ ఆన్సర్. నువ్వు లేవు. ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఆమె అంటే చూడండి, అక్కడ చూడండి. ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. She did not go to office yesterday. అల్లరి చేయొద్దు, చెప్పండి. She did not go to office yesterday. She did not go to office yesterday. Right answer. Next. వారు నిన్న నన్ను కలవలేదు. వారు నిన్న నన్ను కలవలేదు. They didn't meet me yesterday. They did not meet me yesterday. Right answer. Next. Who is ready here? నేను లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళలేదు. I did not go to London last year. I did not go to London last year. Right answer. మీరు కనుక డిడ్ నాట్ నేర్చుకోలేదు అనుకోండి, మరి నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు అంటే ఎట్లా చెప్తారు చెప్పండి? నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను, లేదా ఆఫీస్కి వెళ్ళాను, హైకోర్టుకు వెళ్ళాను అంటేనేమో ఐ వెంట అంటారు. మరి వెళ్ళలేదు అంటే డిడ్ నాట్ వాడలేరు అనుకోండి. డిడ్ నాట్ అసలు మీరు నేర్చుకోలేదు. మరి వెళ్తేనేమో ఐ వెంట అంటారు. మరి వెళ్ళలేదంటే ఐ వెంట నాట్ అంటారా? రాంగ్ కదా. ఒక పని చేయలేదంటే వెంట నాట్ అనొద్దు బేట, డిడ్ నాట్ అనాలి.
ఒక పని చేయలేదంటే ఏమనాలి? చెప్పండి. నేను వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో. ఆమె వెళ్ళలేదు, వారు వెళ్ళలేదు, అతడు వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు. రైట్. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ డిడ్ నాట్ టేక్ బ్రేక్ఫాస్ట్ టుడే. ఏం పిల్లలు డల్లు కనిపిస్తున్నారు, నీరసంగా కనిపిస్తున్నారంటే సార్ నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఐ డిడ్ నాట్ టేక్ బ్రేక్ఫాస్ట్ టుడే. మీరు నిన్న మధ్యాహ్నం కూడా డల్గా ఉన్నారు సార్, నేను నిన్న లంచ్ చేయలేదు, ఐ డిడ్ నాట్ టేక్ లంచ్ ఎస్టర్డే. రాత్రి కూడా బాగా నీరసంగా కనిపించిన, నిన్న రాత్రి నేను డిన్నర్ చేయలేదు, ఐ డిడ్ నాట్ టేక్ డిన్నర్ లాస్ట్ నైట్ లేదా ఎస్టర్డే నైట్ అని చెప్పాలి. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రేసిటీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో ఓంట్ అంటే విల్ ప్లేస్ నాట్ ఓంట్ గురించి నేర్చుకుంటున్నాం. విల్లునేమో హెల్పింగ్ వర్బ్ అంటారు, ఎన్ఓటి నాట్ అనేది అది ఒక నెగిటివ్ వర్డ్. విల్ ప్లేస్ నాట్ ఏమవుతుంది అంటే ఓంట్ అవుతుంది. పిల్లలు విల్ ప్లేస్ నాట్ ఏమవుతుంది? విల్ ప్లేస్ నాట్, విల్ ప్లేస్ నాట్. సో ఈ ఓంట్ ని ఎప్పుడు వాడాలంటే ఓన్లీ ఫ్యూచర్ లో మాత్రమే వాడాలి. భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని నేను చేయను అంటాం చూడండి. నేను రేపు క్లాస్ కు రాను అంటే ఐ వోంట్ కమ్ అనాలి. నేను రేపు వెళ్ళను అంటే ఏమనాలి? ఐ వోంట్ గో. ఆమె రేపు రాదు అంటే ఏమనాలి? వారు రారంటే ఏమనాలి? సో విల్ ప్లేస్ నాట్ ఏమవుతుంది? విల్ ప్లేస్ నాట్. నేను రేపు సినిమా చూడను. ఇంగ్లీష్ రేపు నేను రేపు సినిమా చూడను. I want to watch movie tomorrow. I want to watch a movie Tomorrow. రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు రెడీయా? వారు రేపు హైదరాబాద్ కు రారు. వారు రేపు హైదరాబాద్ కి రారు. They won't come Hyderabad tomorrow. Won't come to అనాలి. They won't come to Hyderabad tomorrow. రైట్ ఆన్సర్. సో వారు రేపు హైదరాబాద్ కు రారు అంటే దే వోంట్ కమ్ టు హైదరాబాద్ టుమారో. ఆమె రేపు నన్ను కలవదు అనాలి. ఆమె రేపు నన్ను కలవదు. వెయిట్ వెయిట్ వెయిట్. ఆమె రేపు నన్ను కలవదు. She won't meet. దగ్గర తీసుకుని మైక్. She won't meet tomorrow. మళ్ళీ చెప్పండి. She won't meet tomorrow. She won't meet me tomorrow. గట్టి చెప్పండి. She won't meet me tomorrow. She won't meet me tomorrow. Right answer. Next, who is ready here? లేవండి. అతడు రేపు సీఎం ను కలవాడు. అతడు రేపు సీఎం ను కలవాడు. He won't to be. రేపు సీఎం ని కలవాడు. He won't to see him tomorrow. రాంగ్ ఆన్సర్. కలవాడు V1 ఉండాలి కదా. He won't to meet. He won't to meet CM tomorrow. He won't to meet CM tomorrow. Right answer. Right. ఆమె రేపు ముంబై వెళ్ళదు. ఎవరు చెప్తారు? హూ ఇస్ రెడీ హియర్? ఆమె రేపు ముంబై వెళ్ళదు. హూ ఇస్ రెడీ హియర్? అంటే ఇంతమందికి రాదనమాట. ఆమె రేపు ముంబై వెళ్ళదు. ఎంతమందికి వచ్చు ఆన్సర్? ఆమె రేపు ముంబై వెళ్ళదు అంటే చేతులు లేపని వాళ్ళకు ఆన్సర్ రాదనమాట. ఎల్కేజీ పిల్లలు చెప్తారు ఆమె రేపు వెళ్ళదు అంటే ఆన్సర్. వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. వచ్చిన వాళ్ళు చేతులు లేపండి. చేతులు లేపినట్టే అడుగుతా. చెప్పండి. ఆమె రేపు ముంబై వెళ్ళదు. She won't go to Mumbai tomorrow. Tomorrow. రైట్ ఆన్సర్. రైట్. రావాలనుకుంటుండా? కాఫీ తీసుకోవాలనుకుంటుండా? డిన్నర్, కాఫీ, బ్రేక్ఫాస్ట్, కమ్, గో, డాన్స్, ప్లే, వాచ్ ఏ మూవీ,